ఆలయ ప్రాంగణంలో ఉన్న పర్సులు కానీ బ్యాగులు కానీ దొరికితే మైక్ బండి వద్దకు తెచ్చి అప్పగించండి. మండల కల్పన హైదరాబాద్ నుంచి వచ్చారు. మీ బంధువులందరూ కూడా సారలమ్మ గేట్ దగ్గర ఉన్నారు, బయటికి వెళ్ళే గేట్ దగ్గర ఉన్నారు. కల్పన మీ బంధువులందరూ కూడా సారలమ్మ గేట్ దగ్గర ఉన్నారు, అక్కడికి వెళ్ళి కలవండి. స్వామివారిని అమ్మవార్లను దర్శనం చేసుకుని కూడా రెండు వైపులా గేట్లు ఉన్నాయి, ఆ గేట్ల ద్వారా దర్శనం చేసుకోండి. లోపలికి వెళ్ళనిచ్చే అవకాశం లేదు, పైకి అనుమతి లేదు. కాబట్టి అమ్మవారిని ఆ క్యూ లైన్ మార్గం ద్వారా దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శనం చేసిన భక్తులకు విజ్ఞప్తి, గద్దె చుట్టూరు కూడా రెండు వైపులా గేట్లు ఉన్నాయి, ఆ గేట్ల ద్వారా అమ్మవారిని దర్శనం చేసుకోండి. గద్దెలపై పైకి అనుమతి లేదు, కాబట్టి అమ్మవారిని ఆ క్యూ లైన్ మార్గం ద్వారా దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శనం చేసిన భక్తులకు విజ్ఞప్తి, సమ్మక్క అమ్మవారిని దర్శనం చేసుకునేవారు గద్దెల చుట్టూరు కూడా రెండు వైపులా క్యూ లైన్ మార్గం ఉంది. బాబు ఎవరమ్మా పైకి ఎక్కుతున్నారు, ఏం చేస్తున్నారు అక్కడ? వాలంటీర్స్, బెల్లం వాలంటీర్స్, మీ ఎదురుగా మనిషి దాటి వస్తే ఏం చేస్తున్నారు? అంతమంది ఎందుకున్నారు అక్కడ? పంపించండి, దాటొద్దు, అలా గేట్ ఎవరిని దాటవద్దు. అమ్మవారికి రెండు వైపులా దర్శన మార్గాలు ఉన్నాయమ్మా, అందరూ కూడా ఆ రెండు వైపుల దర్శన మార్గాలు ఎవరిని పంపరు. గద్దెల చుట్టూరు కూడా రెండు వైపులా క్యూ లైన్ మార్గం ఉంది. బాబు ఎవరమ్మా పైకి ఎక్కుతున్నారు, ఏం చేస్తున్నారు అక్కడ? వాలంటీర్స్, బెల్లం వాలంటీర్స్, మీ ఎదురుగా మనిషి దాటి వస్తే ఏం చేస్తున్నారు? అంతమంది ఎందుకున్నారు అక్కడ? పంపించండి, దాటొద్దు, అలా గేట్ ఎవరిని దాటవద్దు.
అమ్మవారికి రెండు వైపులా Volunteers. దర్శన మార్గాలు ఉన్నాయమ్మా. అందరూ కూడా ఆ Volunteers రెండు వైపులా దయచేసి దర్శన మీరు మార్గాలను అక్కడ చేసుకోండి. భక్తుల్ని గద్దెల మీదకి ఆగనీయకుండా ఎవరిని పంపరు. చూడాలి. మీ వల్లనే కొంతమంది ఆగుతున్నారు, మీరు ఏదో ఇస్తారు అని ఆపుతున్నట్టుంది. ప్రసాదం వాళ్ళది వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. భక్తులు రద్దీగా ఉండే స్థలాల్లో జేబు దొంగలు ఉండే అవకాశం ఉంటుందండి. తమ తమ వస్తువులపై జాగ్రత్త వహించవలసిందిగా మనవి చేస్తున్నాం. వాలంటీర్స్ అదేవిధంగా వాలంటీర్స్ దయచేసి మీరు అక్కడ ప్రాంతంలో అందరూ కూడా చూడాలి. మీ వల్లనే కొంతమంది ఆగుతున్నారు, ఏదో ఇస్తారు అని ఆపుతున్నట్టు లేదండి. అందరూ కూడా అమ్మవార్లను ప్రసాదం వాళ్ళది వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు.